హలో ఎవ్రీవన్. మా హస్బెండ్ బర్త్డే అయిన నెక్స్ట్ డేనే మా వీధిలో అన్న సంతర్పణ ఉందని చెప్పాను కదా. సో అదే రోజు మేము వినాయకుడి పీఠం దగ్గర పూజ చేయించుకున్నాం. బికాజ్ ఈ ఇయర్ నాకు వినాయక చవితి రోజు పూజ చేసుకోవడం కుదరలేదు. సో నాకు ఆ రిగ్రెట్ ఉండకుండా ఉండడం కోసం మేము పీఠం దగ్గర పూజ చేయించుకున్నాం. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అండ్ రేపటి నుంచి దేవనవరాత్రులు స్టార్ట్ అవుతుంటే నేను వినాయక చవితి అప్పటి వ్లాగ్స్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఇగ్నోర్ దట్. అండ్ పూజ అయిన తర్వాత మేము తెచ్చిన ప్రసాదాలు, అలాగే మాతో పాటు వేరొక జంట కూర్చున్నారు, వాళ్ళు తెచ్చిన ప్రసాదాలు, అలాగే భక్తులు తెచ్చిన ప్రసాదాలు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసాం. మా పూజ అయ్యేసరికి 11:30 అయింది. అండ్ ఆ తర్వాత ఇంకెలాగో అక్కడ అన్న సందర్పణ స్టార్ట్ అయింది. సో దేవుడు ప్రసాదం కదా అని అక్కడే లంచ్ చేసి ఇంటికి వచ్చాం. అండ్ నెక్స్ట్ నేను తణుకులు అన్నిటికంటే పెద్ద విగ్రహం సజ్జపురంలో పెట్టారు. డెకరేషన్ అది చాలా బాగా చేశారని నాకు ఆ రోజే తెలిసిందండి. సో ఆ వినాయకుడిని దర్శనం చేసుకుందామని వెళ్ళాను. నాకైతే అది 16 lakhs మనీతో డెకరేట్ చేశారు, చాలా బాగుంది అని చెప్పారు. బట్ నేను వెళ్ళేసరికి అంత మనీతో డెకరేషన్ లేదు. అది ఫస్ట్ 2 days ఉంచారంట, 2 daysకే పర్మిషన్ ఇచ్చారంట. సో ఆ తర్వాత సెక్యూరిటీస్ దృష్టిలో పెట్టుకుని ఇంకా డెకరేషన్ అంతా లేదు. కానీ విగ్రహం అయితే చాలా బాగుందండి. అండ్ అలాగే విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రన్స్లో అటు ఇటు కూడా వినాయక ఆవిర్భావానికి సంబంధించిన స్టోరీ మొత్తం మనకి పోస్టర్స్ లాగా అంటించారు. అది కూడా బాగా అనిపించింది. మా తణుకులో నాకు తెలిసినంత వరకు ఇదే హైలైట్. అన్ని విగ్రహాల్లోకి ఈ విగ్రహమే హైలైట్. చాలా బాగా అనిపించింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.